కావలి రూరల్ మండలం ఆనేమడుగు పంచాయతీ రైతులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం ఎలాంటి సమాచారం లేకుండా గ్రామ సభలు నిర్వహించకుండా కాకినాడ ఇండస్ట్రీకి తమ భూములు ఇచ్చారని ఆర్డీఓ కార్యాలయం ఆవరణలో సుమారు 100 మందికి పైగా రైతులు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఏడాదికి 3 పంటలు పండే తమ వ్యవసాయ భూములను ప్రభుత్వానికి ఇచ్చే ప్రసక్తే లేదంటూ వారు ఆర్డీఓ వంశీకృష్ణ కలిసి వినతి పత్రం అందజేశారు. తమ భూములను బలవంతంగా లాక్కోవాలని చూస్తే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ప్రాణ త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నామని రైతులు తెలిపారు. పార్టీలకు అతీతంగా రైతులు పాల్గొన్నారు. చట్టాన్ని సమాధి చేసి బలవంతంగా మా భూములను తీసుకొని పర్యావరణాన్ని ఆ భూమి ఉంది కాబట్టి ఉపాధి పని చేసుకుంటున్నారు. ఈ భూమి పోతే ఈ కుటుంబాలన్నీ రెండు మీరు 2013 భూసేకరణ చట్టం ప్రకారం మీరు ఈ చట్టం ప్రకారంగా మీరు ఎక్కడ అమలు చేయలేదు. మీరు గ్రామ సభలు నిర్వహించి వాళ్ళు ఆమోదం తెచ్చుకోలేదు. మీరు గ్రామ సభ నిర్వహించుకోవచ్చు, ఎక్కడో కూర్చొని లోపల కూర్చొని మీ సంతకాలు పెట్టుకుని మేము కాదను. కానీ ఇది వచ్చిన వాళ్ళంతా భూమి నిర్వాసితులే. వీళ్ళు ఒక్కరు సంతకం పెట్టుకుంటే మీరు భూసేకరణ 7 మంది నోటీస్ ఇచ్చారు. నిన్నగాక మొన్న 19 డిక్లరేషన్ ఇచ్చారు. ఇది చాలా అన్యాయం, పేదలను మోసం చేయడం ఇది. అందుకోసం వాళ్ళంతా ఏ కోన్ముఖంగా చెప్పేదంటే మా భూములు ఇవ్వము, మా భూముల జోలికి. నా పేరు వి వెంకటేశ్వర్లు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నెల్లూరు జిల్లా కావలి మండలం అనేమడుగు గ్రామ రెవెన్యూ పరిధిలో 738 ఎకరాలు 3 పంటలు పండే భూమిని ఎవరో కాకినాడ పారిశ్రామికవేత్త కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ ప్రకటించింది, అవార్డు ప్రకటించింది. 19(1) ప్రకటన చేసి ఈ భూముల్ని బలవంతంగా తీసుకుపోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. 2013 భూసేకరణ చట్టం అమల్లో ఉండగా ఈ చట్టాన్ని అమలు చేయకుండా గ్రామంలో రైతుల్ని, పేదల్ని, వృత్తిదారుల్ని, గీత కార్మికుల్ని వాళ్ళ యొక్క అభిప్రాయం తీసుకోకుండా గ్రామ సభలు జరుపకుండా బలవంతంగా ఈ భూములు తీసుకోవడం అనేది చాలా దుర్మార్గమైన విషయము. ఈ రోజు అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ కూడా మేము వస్తే మీ భూములు కాపాడుతాం, ఈ భూములకి ఎటువంటి హాని జరపమని చెప్పినటువంటి ప్రభుత్వాలు ఈ రోజు రైతుల్ని, కూలీల్ని మోసం చేసి బలవంతంగా భూములు తీసుకుంటుంటే ఆర్డీఓ గారు మాకు తెలియదు, ఈ విషయం నాకు ఏమాత్రం తెలీదు, సంబంధం లేదని చెప్పడం చాలా బాధాకరమైన విషయము. ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు సమాచారం ఇవ్వకుండా ఈరోజు పేపర్లో డిక్లరేషన్ ఎలా వచ్చింది అంటే ఇక్కడ ఇన్ని కుటుంబాలు 3 పంటలు పండే భూమి, ఆ భూముల్లో గీత కార్మికులు వందలాది కుటుంబాలు వృత్తి చేసుకొని జీవిస్తున్నారు. కావలికి ఆమడ దూరంలో ఉన్నటువంటి ఊర్లో వృత్తిదారులంతా పాలు, పెరుగు అమ్ముకొని తింటున్నారు, ఇక్కడే జీవనం సాగిస్తున్నారు. ఇటువంటి సారవంతమైనటువంటి భూముల్ని కావలి చుట్టంతా ఈ వాతావరణాన్ని సర్వనాశనం చేసి ఈ భూములను బలవంతంగా తీసుకుంటే ఒప్పుకునే ప్రశ్నే లేదని ఈరోజు ఆ గ్రామాల రైతులు, కూలీలు కదిలొచ్చారు. ఆర్డీఓ గారు తీసుకోమని చెప్పారు, ఆ హామీని నిలబెట్టుకోవాలి, లేదంటే ఈ నెల 25వ తేదీ నుండి ఇక్కడే టెంట్ వేసుకొని నిద్రాహారాలు మాని నిరాహార దీక్ష చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్, హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును. అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.